లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను వణికించాడు. స్వల్ప వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. ప్రమాదకర బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్, సెంచరీ హీరో జో రూట్ మరియు క్రిస్ వోక్స్ ను కేవలం 7 బంతుల్లో పెవిలియన్ కు పంపాడు బుమ్రా. ప్రస్తుతం ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. క్రీజ్ లో జాక్ కార్స్, జేమీ స్మిత్ ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో టాప్ లో ఉండగా నితీష్ రెడ్డి 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. రెండో రోజు ఆటను 251 పరుగులతో ప్రారంభించిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించలేదు. రూట్ స్టోక్స్ జోడీ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన బుమ్రా మాయాజాలం మొదలైంది. 86వ ఓవర్ రెండో బంతికి ఇన్ స్వింగర్ తో స్టోక్స్ ను బోల్తా కొట్టించాడు. 88వ ఓవర్ తొలి బంతికి రూట్ ను డ్రైవ్ చేసే ప్రయత్నంలో క్లీన్ బౌల్ చేశాడు. అదే ఓవర్ లో వోక్స్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ వోక్స్ ను నాటౌట్ అన్న టీమిండియా రివ్యూ తీసుకొని సఫలమైంది. హ్యాట్రిక్ అవకాశం వచ్చిన కార్స్ బుమ్రాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయినా బుమ్రా బౌలింగ్ తో టీమిండియా మ్యాచ్ లో గట్టి పట్టు సాధించింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉంది మరియు టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది.